ఈ ఏఐ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న పదం. ప్రతి ఒక్కళ్ళకి ఈ పేరు, ఈ పదం అసలు ఎలా యూజ్ చేస్తాం చాలా వరకు తెలిసే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏఐని యూజ్ చేసి ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలని చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు, ఏఐ వల్ల ఎంతవరకు మనకి యూజ్ ఉంది, ఎంతవరకు నష్టాలు ఉన్నాయంట? ఒక సైడ్ చూసుకుంటే వెల్ఫేర్ పరంగా చూసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంది. ఇంకొక అదర్ సైడ్ చూసుకుంటే ఏంటంటే డీప్ ఫేక్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఇవి తప్పట్లేదని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంత డైరెక్ట్గా వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ మరి ఎందుకు దీన్ని మనం గుర్తించలేకపోతున్నామా? సో బేసిక్గా ఏమైపోతుంది అంటే మార్కెట్లో చాలా టూల్స్ వచ్చాయి. ఇవన్నీ ఏమని అంటామంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా వేయడం వల్ల ఇప్పుడు నేను నా ఫోటో అప్లోడ్ చేసి నేను ఒక సెలబ్రిటీతో ఉన్నట్టు, నేను అంటే ఒక మినిస్టర్తో ఉన్నట్టు, ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అందరికీ అవైలబుల్ ఉండేసరికి డీప్ ఫేక్ అని అంటే ఏం లేదు. సింపుల్గా ఏంటి అంటే మీరు కనుక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయి ఉంటే, అది నిజంగా ఏదైనా సైబర్ క్రైమ్ కానీ అట్లాంటిది ఏదైనా జరుగుతుంటే వాట్సాప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకుంటారు ఆ కేసులోకి. మీరు ఒక 2 నిమిషాలు మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కనుక ఇచ్చేస్తే మీ కెమెరా, నేను మీకు తెలియకుండా మీ కెమెరా ఆన్ అవ్వకుండా నేను నా ఫోన్లో నుంచి ఓపెన్ చేయగలుగుతాను. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఇలా చాలా ఫ్రాడ్స్ ఎలా జరిగే అవకాశం ఉందంట. సో ఇప్పుడు ఫేస్బుక్, ఒక్కొక్క ఛానల్ గురించి మాట్లాడదాం. ఫేస్బుక్లో ఏం చేస్తారు అంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏఐతో ఏం చేయొచ్చు అంటే ఫోన్ ఏమైనా హ్యాక్ అయిందేమో అనే విషయాలు తెలిసినప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలి అంటే, అండ్ ఫేస్బుక్లో పోస్ట్లలో కూడా చాలాసార్లు ఇంకొక టైప్ ఆఫ్ క్రైమ్ ఎటువంటి జరుగుతుంది అంటే, ఎప్పుడైనా ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక 30 minutes to 1 hour కనుక మనం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే. నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా. కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే అండి ఏఐ అని పిలుచుకుంటాం కదా. సో ఈ ఏఐ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న పదం. ప్రతి ఒక్కళ్ళకి ఈ పేరు, ఈ పదం అసలు ఎలా యూజ్ చేస్తాం చాలా వరకు తెలిసే ఉంటుంది. అయితే ఏఐతో ఎన్ని లాభాలు ఉన్నాయో, మనం ఎన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చో, మరోవైపు చూసుకుంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏఐని యూజ్ చేసి ఇంకా ఎలా అప్డేట్ అవ్వాలని చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. అవి కూడా పెరిగే అవకాశం ఉంటే ఉండొచ్చు కూడా. సో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి అసలు ఏఐ వల్ల నిజంగా మనకి ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయా, నష్టాలు ఎక్కువ ఉన్నాయా? ఒకవేళ ఉపయోగం ఉంటే దాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, లేదా నష్టాలు ఉంటే ఎలా అధిగమించాలి? సో ఏఐ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి నిఖిల్ గుండా గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి నిఖిల్ గారు. సో యాక్చువల్గా మన ఏఐని చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఆఫ్ కోర్స్ మనకి చాలా యూజ్ఫుల్ కూడా ఉంటుంది. బట్ ఇదే సమయంలో సైబర్ క్రైమ్స్ జరుగుతాయని, లేదా మనకి ఎంత యూజ్ఫుల్లో అంతే నష్టం ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. కొన్ని సంఘటనలు కూడా చూసాం. సో మీరేమంటారు, ఏఐ వల్ల ఎంతవరకు మనకి యూజ్ ఉంది, ఎంతవరకు నష్టాలు ఉన్నాయంట? ఒక సైడ్ చూసుకుంటే వెల్ఫేర్ పరంగా చూసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంది. అందరికీ కూడా ఏంటంటే వాళ్ళ మార్కెటింగ్లో కానివ్వండి, కాంటెంట్లో కానివ్వండి, రీసెర్చ్లో కానివ్వండి, డేటాబేస్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి డేటాని చూస్ చేసుకొని మన డిసిషన్ మేకింగ్లో అన్నిటిలో చాలా క్విక్ డిసిషన్స్ తీసుకోవడానికి, బిజినెస్ పరంగా బిజినెస్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా చాలా యూజ్ ఉంది. కాంటెంట్ క్రియేషన్లో కూడా చాలా యూజ్ ఉంది. ఆడియో జనరేషన్, ఇమేజ్ జనరేషన్, ఇవన్నిటిలో మనం తక్కువ టైంలో ఎక్కువ వర్క్, ప్రొడక్టివిటీ పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. యాజ్ వెల్ కోడింగ్ దానికి వచ్చేసరికి కూడా కోడింగ్లో కూడా చాలా ఫాస్ట్గా ఒక సాఫ్ట్వేర్ అది ఇది చేయాలి అని అంటే ముందు కొన్ని హవర్స్, మంత్స్ ఆఫ్ టైం పట్టేది ఇప్పుడు కొన్ని మినిట్స్లో చేసుకోవచ్చు. అంత ఫాస్ట్గా అప్డేట్ అయిపోయింది. అటు సైడ్ చూసుకుంటే ఫాస్ట్గా ఉంది. ఇంకొక అదర్ సైడ్ చూసుకుంటే ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఏఐని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏఐని యూజ్ చేసి వాళ్ళు ఏంటంటే నమ్మకాన్ని కలిగించే విధంగా ఫిషింగ్ మెసేజ్ పంపించడము, డీప్ ఫేక్ ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయడము, ఏఐతోని వాయిస్ క్లోనింగ్ చేసి సైబర్ క్రైమ్స్ చేయడము, లేదనంటే వాళ్ళ ప్యాటర్న్ని మొత్తం కూడా గమనించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా వాడుతూ ఉంటారు, మీరు ఎటువంటి బిహేవియర్ ఉంటుంది, మీకు ఏదైతే మీకు ఇష్టం ఉంటుంది, ఏది ఇష్టం ఉండదు, మీకు ఏదైతే డివైస్ ఇష్టం ఉంటుందో దానిపైన ఒక ఆఫర్ క్రియేట్ చేసి మీకు మెసేజ్ లాగా పంపించడము, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ కూడా చేసి వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ చేసి బేసిక్గా అంటే మీ ప్యాటర్న్స్ని గమనించి చూసుకొని ఆటోమేటిక్గా ఏఐని యూజ్ చేసుకొని మీకు నమ్మకం కలిగించే విధంగా ఒక మెసేజ్ కానీ ఒక లింక్ కానీ అలా క్రియేట్ చేసి స్కామ్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ చాలా ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. రైట్, చూస్తూనే ఉన్నాం. అండ్ ఇంకొకటి ఇప్పుడు డీప్ ఫేక్ అన్నాము. సో డీప్ ఫేక్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఇవి తప్పట్లేదని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంత డైరెక్ట్ గా వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ మరి ఎందుకు దీన్ని మనం గుర్తించలేకపోతున్నామా, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? సో బేసిక్గా ఏమైపోతుంది
ఏమైపోయిందంటే మార్కెట్లో చాలా టూల్స్ వచ్చాయి. ఇవన్నీ ఏమని అంటామంటే ఇమేజ్ని మార్ఫ్ చేయడం కానివ్వండి, మార్ఫింగ్ అని అంటే చేంజ్ చేయడం, ఇమేజ్ ఒక క్యారెక్టర్కి చేంజ్ చేయడము, లేదంటే కొత్త ఇమేజ్ని ఆల్రెడీ క్రియేట్ చేయడము, లేదంటే ఏఐకి ఆ ఇమేజెస్ని మొత్తం ఇచ్చి ట్రైనింగ్ చేసి కొత్త ఆల్టుగెదర్ కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు ఈజీగా మనకి గూగుల్ జెమినీలో కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెమినీలో కొత్త మోడల్ వచ్చింది, 3.0 మోడల్ వచ్చింది. ముందు 3.5 ఉంటుండే, ఇప్పుడు 3.0 మోడల్ వచ్చింది. 1 వీక్ వరకు అందరికీ ఫ్రీగా ఇచ్చేసారు, ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇప్పుడు నేను నా ఫోటో అప్లోడ్ చేసి నేను ఒక సెలబ్రిటీతో ఉన్నట్టు, నేను అంటే ఒక మినిస్టర్తో ఉన్నట్టు, నేను మినిస్టర్తో కలిసి టిఫిన్ చేస్తున్నట్టు లేదంటే ఇచ్చేస్తున్నట్టు రియలిస్టిక్, అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అవి కూడా చేస్తున్నారు. నార్మల్గా ఏంటంటే ఇది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లెవెల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా దగ్గరకు వచ్చారు, నేను ఈ పలానా మినిస్టర్ నాకు క్లోజ్, నేను ఇలా యూస్ చేసుకుంటాను, మేము రెగ్యులర్గా తిరుగుతుంటాం అని చెప్పి కామన్ పీపుల్కి ఫోటోలు చూపిస్తే వాళ్ళు నమ్మేస్తారు. వాళ్ళు నమ్మేసినప్పుడు ఓకే అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఏఐ గురించి అవగాహన సిటీ లెవెల్లో కొంతమందికి ఉంది. చూసిన వెంటనే అరే ఇది ఏఐ జనరేటెడ్ అని చెప్పి చెప్పొచ్చు. కానీ విలేజెస్లో చూసుకుంటే మేజర్గా విలేజర్స్కి అసలు అవగాహన లేదు. ఫస్ట్ అవగాహన వాళ్ళ రూరల్ ప్లేసెస్లో మనం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అందరికీ అవైలబుల్ ఉండేసరికి డీప్ ఫేక్ అని అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటి అంటే మనం ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేసేసి డిఫరెంట్గా క్రియేట్ చేయడమే దాన్ని డీప్ ఫేక్ అని అంటాం. సో ఇందులో ఏంటంటే కామన్ పీపుల్ అందరూ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళ ఫేస్బుక్లో సోషల్ మీడియాస్లో అన్నింటిలో పెట్టుకోవడము, వాట్సాప్ డీపీ లాగా పెట్టుకోవడము, అన్ని ప్లేసెస్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఒక లూప్లో అంటే సైబర్ క్రైమ్స్కి ఏదో ఒక యాప్ ద్వారానో లేదంటే ఏదో ఒక లింక్ పైన క్లిక్ చేయడం ద్వారానో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని జనరల్గా ఏం చేస్తుంటారు అంటే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసినప్పుడు మన కాంటాక్ట్స్ యొక్క పర్మిషన్, మన గ్యాలరీ యొక్క పర్మిషన్ కూడా వెళ్ళిపోతుంది. గ్యాలరీ యొక్క పర్మిషన్, కాంటాక్ట్స్ యొక్క పర్మిషన్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం డేటా వచ్చేస్తుంది. ఆ డేటా వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తే మన ప్యాటర్న్స్ని గమనించి మన తీసుకోవడం కానివ్వండి, లేదు అని అంటే బ్లాక్మెయిల్ చేయడానికి వేరే ఫోన్ల నుంచి చేసి మార్ఫ్ చేసి ఇమేజెస్ పంపించడం, ఇలాంటి అటాక్స్ అన్ని చేస్తుంటారు. ఇవన్నీ ఒక కామన్ ప్యాటర్న్స్గా జరుగుతూనే ఉంటాయి. సో ఈ డీప్ ఫేక్ వల్ల ఏమైపోయింది అంటే అందరికీ ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ టూల్స్ మార్కెట్లోకి ఏవైతే వచ్చేసాయో దానివల్ల అందరికీ యాక్సెబిలిటీస్ వచ్చేసింది. ఎవరైనా ఎవరి ఫోటోనైనా తీసుకొని చేంజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో దట్ ఈస్ సంథింగ్ ఏంటి అంటే అది గవర్నమెంట్ లెవెల్లో అదేంటి అంటే ఆ పాలసీస్ ఎథికల్ ఏగా రెస్పాన్సిబుల్ ఏగా యూజ్ చేయడానికి ఆ పాలసీస్ అనేది తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ చూసుకుంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు. మొన్న మీరు లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ చూస్తే హాస్పిటల్ రిలేటెడ్, డాక్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం దానిలోకి వెళ్ళిపోతే మనీ అండ్ హెల్త్ కూడా మొత్తం ఏఐ పైన డిపెండ్ అయితే ఇక్కడనే యూస్ కేసెస్ రాంగ్ వెళ్ళొచ్చు అనే అవకాశం పైన వాళ్ళు డిడక్ట్ చేయడం జరిగింది. అది మైనస్ చేస్తారు అందులో నుంచి. సో అలానే ఏంటి అంటే ఇందులో కూడా రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తే ఇట్ క్యాన్ బీ సేవ్డ్. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే నేను ప్రజలకి అందరికీ ఒక అవగాహన సాక్షి ద్వారా ఏంటి అంటే మనకి ఆన్లైన్లో ఏదైనా వీడియో వచ్చినా, ఇమేజ్ వచ్చినా, కాల్ వచ్చినా కూడా అది డబల్ టైం చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ వచ్చింది, ఇమేజ్ని మనం ఎలా గుర్తించాలి, ఒక డీప్ ఫేక్ ఇమేజ్ వచ్చింది ఎలా గుర్తించాలి అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో అట్లీస్ట్ ఒక 1 to 2% అయినా చేంజ్ ఉండొచ్చు. లేదు అని అంటే మనకి ఆన్లైన్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఏఐ ఫేక్ డిటెక్టర్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేస్ డిటెక్షన్ కానివ్వండి, సైట్ ఇంజన్ అని ఒకటి ఉంది, డీప్ వేర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి వీడియో కానీ లేదు అంటే ఇమేజ్ కానీ అప్లోడ్ చేస్తే అది ఏఐ జనరేటెడా నాన్ ఏఐ జనరేటెడా అని తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఏంటి అంటే గుర్తించవచ్చు. సో గుర్తించినప్పుడు ఈజీగా మనకి ఓకే ఇది ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చినప్పుడు మనము జనరల్గా ప్యానిక్ అయిపోతాం, అది ఏ జనరేటెడా కాదా అని చెప్పి అంత గమనించి ఆ స్టెప్ త్రూ వెళ్ళే అంత టైం కూడా మనకు దొరకదు. సో ఇప్పుడు ఏంటంటే కస్టమ్ పీపుల్గా ఇప్పుడు ఆల్రెడీ యాప్స్లో గవర్నమెంట్ కూడా దే ఆర్ టేకింగ్ సమ్ డిసిషన్స్, పాలసీ చేంజెస్ వస్తున్నాయి. కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర వస్తే బెటర్. ఆ డిటెక్షన్ ఇంజన్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్గా ఇన్బిల్ట్ ఈ యాప్స్లో వచ్చే విధంగా చేస్తున్నారు. అంటే మీరు ఎటువంటి ఏఐ రిలేటెడ్ది చూసినా కూడా అది ఏఐ జనరేటెడ్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దానిపైన. సో అలా ఉంటే మోర్ బెటర్. సో ఇప్పుడు మీకు కనిపించేది ఇప్పుడు ఏదైతే ఉందో ఏఐ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని కూడా వాటర్ మార్క్ రిమూవర్ అనే వెబ్సైట్స్కి వెళ్ళిపోయి తీసేయచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ సోర్స్ ఏదైతే ఉందో, సోర్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. క్రైమ్లో కానీ ఎక్కడైనా కూడా సోర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ సోర్స్ నుంచే అది ఏఐ డిటెక్టెడ్ అని చెప్పి ఒక డిస్క్లైమరో లేదంటే గవర్నమెంట్ ఎటువంటి విషయాలు ప్లాన్ చేస్తుంది అంటే మినిమం 10% ఆఫ్ ద పిక్చర్ ఆర్ ద ఇమేజ్ ఆర్ వీడియో దట్ యు ఆర్ క్రియేటింగ్ దేర్ ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇట్ ఈస్ ఏఐ జనరేటెడ్ అని.
ఓకే. సో ఇప్పుడు ఎంత ఈజీ అంటే అంత ఈజీ, కొంతవరకు డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ రైట్. ఒక మేజర్ థింగ్ ఏంటి అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రైట్. సెల్ఫ్ అవేర్గా కాన్షియస్గా ఉండడం ఇంపార్టెంట్. రైట్ అండి. సో మిస్గైడ్ అవ్వడానికి, మిస్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ రైట్. సో ఇప్పుడు డీప్ ఫేక్ ని పాలిటిక్స్ లో కూడా ఎలక్షన్స్ టైంలో కూడా యూజ్ చేసి, ఇమాజిన్ చేసుకోండి ఒక రోజు ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి పంపించారు అని అంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ ద హోల్ డిసిషన్ ఆఫ్ పబ్లిక్ మైండ్ సెట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాట్సాప్ లో వాళ్ళ ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ద్వారా ఆల్ దిస్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా అది ఎక్కడి నుంచి వచ్చింది డిటెక్ట్ చేయలేము. అండ్ మీకు ఒక వీడియో వచ్చింది, మీరు ఎక్కడి నుంచో ఫార్వర్డ్ చేస్తారు, మీరు వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఫార్వర్డ్ వెళ్ళిపోయింది, ఆ సోర్స్ ఎవరు పంపించారని తెలియదు. రైట్, కరెక్ట్. తెలియనప్పుడు ఏమైపోతుంది అంటే ఎవరు చేశారు అనే డిటెక్షన్ ఉండదు. కానీ కాబట్టి ఒకటి ఏంటి అంటే జనాలు అందరూ కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అని చెప్పి డబల్ వెరిఫికేషన్ చేసుకోవడం, ఆన్లైన్లో వెళ్ళి సెర్చ్ చేసి చూడడం, అది నిజంగా వాళ్ళ వీడియోనా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. కానీ మనం కూడా చూస్తూ ఉంటే ఏదైనా రాగానే అన్ని నమ్మేసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం తప్ప పెద్దగా దాని గురించి ఏంటి డీకోడ్ చేద్దామని ఎవరు ఆలోచించారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇన్ కేస్ మీరు కనుక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయి ఉంటే, లేదు అంటే మీ మెంబర్ కానీ వాట్సాప్లో ఎవరైనా చేస్తుంటే, అది నిజంగా ఏదైనా సైబర్ క్రైమ్ కానీ అట్లాంటిది ఏదైనా జరుగుతుంటే వాట్సాప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకుంటారు ఆ కేసులోకి. రైట్. సో కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో అడ్మిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అలానే కాకుండా మీకు ఏపీకే ఫైల్ స్కామ్స్ జరుగుతున్నాయి. మొబైల్ ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఎస్బీఐ యోనో యాప్ చాలా బాగా జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ చలాన్ కట్టండి, ఈ యాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి ఆ యాప్ లింక్ పంపించేస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే నాదేమైనా ఉందేమో అని చెప్పి, చలాన్ ఉందేమో అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది మాల్వేర్ ఆటోమేటిక్గా ఇంజెక్ట్ చేస్తారు. వైరస్ ఉంటుంది అందులో. ఆ వైరస్ ద్వారా ఏం చేస్తారంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంటారు. ఇంటర్నెట్ కనెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో, ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఒక చిన్న లింక్ ద్వారా మొత్తం మన గ్యాలరీ యాక్సెస్, వీడియోస్ యాక్సెస్, ఈవెన్ మీరు ఒక 2 నిమిషాలు మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కనుక ఇచ్చేస్తే మీ కెమెరా, నేను మీకు తెలియకుండా మీ కెమెరా ఆన్ అవ్వకుండా నేను నా ఫోన్లో నుంచి ఓపెన్ చేయగలుగుతాను. సో జాగ్రత్తగా ఎవరైనా తెలియని వ్యక్తులకు కూడా ఒక 2 minutes 3 minutes మొబైల్ అడిగినా కూడా ఇవ్వకండి. సో అంత ఆండ్రాయిడ్ కి, ఐఓఎస్ వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆండ్రాయిడ్ వాళ్ళకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లోన్ యాప్స్ అవసరం లేదు. ఇప్పుడు మీ దాంట్లో ఒక యాప్ లాగా ఇన్స్టాల్ చేసేసి ఆ యాప్ ని నేను నా ఫోన్ లో నుంచి కంట్రోల్ చేస్తాను. సో మీ కాల్స్, మీ వాట్సాప్ మెసేజెస్, మీరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటున్న మెసేజ్, మీకు వస్తున్న మెసేజెస్, మీ స్నాప్చాట్ లో పెట్టిన స్నాప్చాట్ స్టోరీ కూడా చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ మానిటర్ చేయొచ్చు. మానిటర్ తో పాటు మీరు కూడా కావాలంటే ఆబ్వియస్లీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలియకుండా మీ కెమెరా నేను ఆన్ చేశాను మీ ఫోన్ లో, మీ కెమెరా ఆన్ అయినట్టు కూడా మీకు కనబడదు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ మచ్ డేంజరస్. కాబట్టి అప్పుడప్పుడు మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి, నా ఫోన్ ఏమైనా హ్యాక్ అయిందేమో అనే విషయాలు తెలిసినప్పుడు ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్ గా ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ చేయడం. థర్డ్ ఆప్షన్ రీసెంట్ గా మీరు ఏదైతే యాప్స్ ఇన్స్టాల్ చేశారో ఆ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా తెలియని యాప్స్ మీ ఫోన్ లో కనబడ్డాయి లేదంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి హైడ్ చేసి పెడతారు. ఆ యాప్ మీకు కనబడదు స్క్రీన్ లో ఎక్కడ కూడా. సో హైడ్ చేసిన దాన్ని అన్హైడ్ చేసుకోవడం, పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. సో మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఇంటర్నెట్ ఆఫ్ చేయమని చెప్తాను. ఇంటర్నెట్ ఆఫ్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు. సో అలాంటివి అండ్ నెక్స్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లోన్ ఏపీకే ఫైల్స్, ఎస్బీఐ ఇట్లాంటి యాప్స్ వచ్చినప్పుడు ఇంకొకటి విషయం ఏం జరుగుతుంది అంటే ఆ ఫోన్లో, మన ఫోన్లో కనుక తెలియకుండా మనం ఇన్స్టాల్ చేస్తే మన ఫోన్ వాట్సాప్ నుంచి మన గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని గ్రూప్స్లలో ఫార్వర్డ్ అయిపోతుంది. అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు తెలిసిన ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా మీరు పంపించారు కదా అని చెప్పి డౌన్లోడ్ చేసేసుకుంటారు మీ మీద నమ్మకంతో. కానీ వాళ్ళకి తెలియదు మీ ఫోన్ హ్యాక్ అయింది అని చెప్పేసి. సో అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తు తెచ్చుకోండి, ఒక పర్సన్ నార్మల్గా వాట్సాప్లో పంపించాడు అంటే ఎందుకు పంపిస్తాడు? సో అది ఒకసారి ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. వాట్సాప్లో పంపివ్వడు. ప్లే స్టోర్లో ఆథెంటిక్ ఉంటేనే, కొంచెం మాలిషియస్ లేకపోతేనే ప్లే స్టోర్ వాళ్ళు అప్రూవల్ చేసి అప్లోడ్ చేయిస్తారు. సో ప్లే స్టోర్లో కూడా అన్ని యాప్స్ సెక్యూర్ అంటే అన్ని యాప్స్ సెక్యూర్ అని చెప్పను. యాప్స్ పైన కొంతమంది ఏం చేస్తారు అంటే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ నడిపిస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ నాట్ సెక్యూర్. మనం తెలియకుండా ఏంటంటే ఏదో ఒక వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మా తీసుకోండి. ఐబొమ్మాలో రీసెంట్ గా వాళ్ళ దగ్గర అంత డేటా ఉంది, షేర్ చేస్తాను అది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది డేటా?
అన్నప్పుడు మనం ఒక వీడియోని చూస్తున్నప్పుడు ఒక మూవీ రావాలి అని అంటే ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్తాము. ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ అని అడిగితే యాక్సెప్ట్ అని కొట్టేస్తాము. దాని తర్వాత ఏదో ఒక యాడ్ వస్తుంది. యాడ్ అని వచ్చినప్పుడు యాడ్ మొత్తం వాచ్ చేయమంటే యాడ్ మొత్తం వాచ్ చేయడానికి క్లిక్ అని చెప్పి కొడతాము. ఏదో ఒక బటన్ పైన క్లిక్ చేస్తాము, అది వేరే వెబ్సైట్ తీసుకెళ్తుంది. వేరే వెబ్సైట్ తీసుకెళ్ళిపోయినది ఇది అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్ కదా అని క్లోజ్ చేస్తాము. మళ్ళీ మధ్యలో సినిమా చూసేటప్పుడు మళ్ళీ ఇంకో వెబ్సైట్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తాము, మళ్ళీ క్లోజ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే తెలియకుండానే ఏదో ఒక దగ్గర ఏదో ఒక లెవెల్లో పర్మిషన్ ఇచ్చేస్తాం. సో పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అంటే తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు రాత్రి ఒక 2 o'clock 3 o'clockకి మీరు మూవీ చూస్తున్నారు, ఆ టైంలో చూస్తూ పడుకుంటారు. 4 o'clock 5 o'clockకి స్కామ్ అయిపోతుంది. పొద్దున్న సరే డబ్బులు ఏముండవు, సెకండ్స్లో అయిపోతుంది. సో సెకండ్స్లో ఇప్పుడు అది ఫిషింగ్ లింక్ అనుకోండి, యూ కాంట్ ఈవెన్ సీ ఆర్ యూ కాంట్ ఈవెన్ నో దాట్ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి తెలియదు మనకి. తెలియని దాంట్లో వెళ్ళిపోతుంది, వెంటనే మనం పానిక్ అయిపోతాం. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్. సో ఎప్పుడైనా ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక 30 minutes to 1 hourలో కనుక మనం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే కొంచెం ఆ గోల్డెన్ అవర్ రూల్ అంటాం బేసిక్గా, ఆ 1 hour రూల్లో ఏమైనా జరిగితే ఇన్ కేస్ ఆ సైబర్ క్రైమ్ జరగడానికి ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని అనుకుంటే ఎగ్జాంపుల్, ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగినప్పుడు డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం కానీ లేదంటే పోకుండా ఆపే అవకాశం కానీ ఉంటుంది. అయితే మనకి జరిగిందని వెంటనే గుర్తించడం అనేది ఎలా అంటే ఇమీడియట్ గా మనకి మెసేజ్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిషింగ్ లింక్ నేను మీకు పంపించాను. ఫిషింగ్ లింక్ అంటే ఏంటి అని అంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ లో మీరు కాలేజ్ స్టూడెంట్ అనుకుందాం. కాలేజ్ స్టూడెంట్ మీరు ఏ కాలేజ్ అని చెప్పి మీరు సోషల్ మీడియాలో ఎక్కడో పెట్టుకుంటారు, లేదంటే వాట్సాప్ గ్రూప్లలో మీరు ఏదో ఒక దగ్గర వేరే వాళ్ళ మొబైల్ హ్యాక్ అయినా కూడా వాళ్ళ దాంట్లో మీ డేటా తెలుస్తుంది. తెలిసినప్పుడు కూడా ఓకే పలానా మ్యామ్ ఉన్నారు, షీఈ్ కాలేజ్ స్టూడెంట్ అని తెలిసినప్పుడు తన నెంబర్ తెలిసినప్పుడు కాలేజ్ ఫీ కట్టే టైంలో మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఈ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫీ కట్టేయండి అని చెప్పి. ఓకే, మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మా కాలేజ్ వెబ్సైటే కదా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసినప్పుడు కాలేజ్ లోగో ఉంటుంది, కాలేజ్ వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. అక్కడ పేమెంట్ చేసినప్పుడు వెబ్సైట్ది మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అన్నీ ఉంటాయి, మీరు ఓపెన్ చేస్తారు, చూస్తారు, అరే సేమ్ మా కాలేజ్ వెబ్సైట్ కదా, నేను రెగ్యులర్గా చూసేది కదా. ఆ యూఆర్ఎల్ కూడా మీరు చూడకుండా డైరెక్ట్ పెట్టేస్తారు, పే చేసేస్తారు. పే చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారు, ఒక ఆథెంటికేషన్ చేస్తున్నారు. అంటే ఆథెంటికేషన్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో ఒక 1 rupee మీరు ఆథెంటికేట్ చేసినా కూడా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వితౌట్ మీ అప్రూవల్ దే క్యాన్ డిడక్ట్. మీరు 1 rupee కలెక్ట్ చేసిన సెకండ్ టైం మీరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో కార్డ్స్తో పేమెంట్ చేస్తే వితౌట్ ఓటీపీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో అట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఒక అథెంటికేషన్ ఇచ్చినట్టు మీరు అథెంటికేట్ చేసేస్తారు. మీరు అథెంటికేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇమీడియట్గా మీరు ఏమనుకుంటారు, ఓకే 500 కదా నేను 500 కట్టేశాను అనుకుంటారు. 500 కట్టేశాను అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక 1 or 2-3 hours తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతున్న మెసేజ్ వస్తుంటాయి. మీకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇమీడియట్గా ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ ప్రైమరీగా సేవ్ చేసుకోవాల్సిన నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 1930 నేషనల్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నెంబర్. అది ఇమీడియట్ గా మన తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి అయిపోయి ఓకే ఇది జరిగింది అని అంటే వెంటనే ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నేను మీకు ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్తాను ఏం జరుగుతుందో. ఫస్ట్ మీ అమౌంట్ డిడక్ట్ అయిపోయిన వెంటనే మీరు ఇమీడియట్ గా మీ బ్యాంక్ కి చెప్పడం ఇంపార్టెంట్, నెక్స్ట్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయడం ఇంపార్టెంట్. 2 విషయాలు. బ్యాంక్ కి చెప్తే బ్యాంక్ వాళ్ళ ట్రాన్సాక్షన్ రివర్సల్ చేయడానికి కానీ లేదంటే ఆ ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేయకుండా ఆపడానికి ట్రై చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది కదా, అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత వెనకాల కొన్ని మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ రీసెంట్గా ఇప్పుడు సజ్జనార్ సార్ కూడా మ్యూల్ అకౌంట్స్ ఏవైతే జరిగాయో కొంతమంది ఏం చేస్తారు అని అంటే డబ్బుల కోసం ఆశపడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని అద్దెకిచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి, మీరు నాకు ఇచ్చేస్తే మీకు నేను ఒక 10,000 రూపాయలు ఇస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ కానీ నార్మల్ మిడిల్ క్లాస్ కానీ ఒక రూరల్ పర్సన్స్ కానీ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ డబ్బులు మీ అకౌంట్లో కట్ అయిన డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరంకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకోండి, నా దాంట్లో నుంచి కట్ అయిన డబ్బులు మీ అకౌంట్కి రావాలి అంటే మధ్యలో ఆల్మోస్ట్ ఒక 50-60 అకౌంట్స్ మారిపోయి మీకు వస్తాయి. అండ్ దట్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ మినిట్స్ ఆఫ్ టైం. సో ఈ మధ్యలో అకౌంట్స్ అన్ని కూడా మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళింది వాళ్ళని ఆపుతారు. ఫస్ట్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆపుతారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అట్లా మీ దగ్గరికి వచ్చిన ట్రాన్సాక్షన్స్ ని కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అప్పటిలోపు ఇంకా వేరే సైబర్ క్రైమ్స్ వచ్చేస్తాయి, వాళ్ళు దాంట్లో బిజీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ మీరు ఏం చేస్తారంటే మీరు దాన్ని క్రిప్టో లాగా మార్చేసి ఎక్కడో వేరే దేశాలకు పంపించేస్తారు.
ఓకే. సో ఇక్కడ ఆ అమౌంట్ అనేది మినిట్స్లో వెళ్ళిపోతుంది అండ్ వేరే వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి దట్ ఈస్ సంథింగ్ ఒక కేస్ సెన్సిటివ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం అందరికి నేను చెప్పేది ఏంటి అంటే, జనరల్గా మీరు రోడ్డు పైన బస్ స్టాప్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి అంటే, సార్ నాకు ఒక 500 రూపీస్ అవసరం ఉంది, మీరు నాకు క్యాష్ ఇవ్వండి, నేను ఫోన్పే చేస్తాను అని చెప్తారు. చెప్పినప్పుడు మీరు కనుక ఇచ్చినట్టయితే మీరు కూడా యూ మే బికమ్ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. యూ మే. మనం నార్మల్గా ఏం చేస్తామంటే, తెలియని వ్యక్తులకి మనం ట్రాన్సాక్షన్ చేసుకొని కనుక ఇచ్చినట్టయితే ఇన్ కేస్ తను కనుక సైబర్ క్రైమ్ కమిట్ చేసి తన దగ్గర ఫ్రాడ్ చేసిన అమౌంట్ ఉండి తను లిక్విడేట్ చేయడానికి మనకి పంపించాడు అని అంటే మనం కూడా నేరంలో పార్ట్ మన బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆ పర్టికులర్ అమౌంట్ కానీ లేదంటే మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ కానీ అది లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫోన్ పే చేయండి. మనం ప్రతి చిన్నదానికి ఈవెన్ చిన్న బస్సెస్ లో వస్తున్న ఆటోలో వస్తున్న చిన్న ఈవెన్ ఒక 10 రూపాయల వస్తువు కొనాలన్నా 100%. సో దానికి మర్చెంట్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఓకే. ఎందుకంటే మర్చెంట్ టు మర్చెంట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర తెలిసిపోతుంది ఎవరికి చేశారు. గవర్నమెంట్స్ కూడా తెలుసు, ఇది టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్ నార్మల్ గా ప్యాసింజర్ లాగా పేమెంట్ చేశారు, దానికి ప్రాబ్లం ఏముండదు. కానీ నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న కొట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అసలు అఫీషియల్ అకౌంట్ ఉండదు, మర్చెంట్ ఐడి ఉండదు వాళ్ళకి. నార్మల్ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కి తీసుకుంటూ ఉంటారు. పర్సనల్ నెంబర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరికైనా వచ్చి నేను 10,000 నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు నాకు క్యాష్ ఇచ్చేయండి, 10,000 కాకుండా 9,000 ఇచ్చేయండి, 1,000 రూపాయలు లాభం వస్తుందంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా. వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఈ డబ్బులు వాళ్ళ 10,000 వచ్చింది కదా, నాకు 1,000 రూపాయలు లాభం వచ్చిందని ఇంటికి వెళ్ళిపోతారు, అన్ని చేస్తారు. నెక్స్ట్ ఒక 1-2 days లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డ్రా చేస్తుంటే డబ్బులు రావు. డబ్బులు రాకుండా ఏం చేస్తుందంటే బ్యాంకులోకి వెళ్తే అది లీన్ బ్యాలెన్స్ లో ఉంది అని అంటారు. లీన్ బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే, మనకి అమౌంట్ ఏదైనా సైబర్ క్రైమ్ నుంచి ఫ్రాడ్ నుంచి వచ్చింది అని అంటే గవర్నమెంట్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ పంపించేసి ఈ పలానా అమౌంట్ని మీరు ఈ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేయండి అని చెప్తారు. అంటిల్ ఆ సైబర్ క్రైమ్ సాల్వ్ అయ్యే వరకు ఆ అమౌంట్ బ్లాక్ అయ్యే ఉంటుంది. మీరు ఎన్ని స్టేషన్లో తిరగండి, ఎన్ని తిరిగినా కూడా దే విల్ థింక్ దట్ మనం తెలియకుండా అమాయకంగా మనం తీసుకున్నా కూడా మనం కూడా సైబర్ నేరం చేసినట్టే చూస్తారు. ఇప్పుడు వెళ్ళి 100%. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే నాకే జరిగింది. నేను ఇంత సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఏఐ గురించి నేర్పిస్తూ నేను ఆన్లైన్లో కోర్సెస్ చెప్పినప్పుడు ఎవరో ఫోన్ పేలు గూగుల్ పేలో చేశారు, వాళ్ళ అకౌంట్కి వేరే వాళ్ళు డబ్బులు పంపించారు, వాళ్ళ అకౌంట్కి వేరే వాళ్ళు పంపించారు, వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయింది, నా అకౌంట్ బ్లాక్ అయింది. నేను ఒక 3 months తర్వాత వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చూస్తే నా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ బ్లాక్ అయింది, ఏమైంది అని చెప్తే లీన్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయింది, మీరు ఏం చేయొద్దు. ఎందుకంటే నేను ఆరా తీస్తే ఇవన్నీ కూడా జనరల్ ఎక్కడి నుంచి జరుగుతాయంటే నార్త్ నుంచి కంప్లైంట్. నేను ఆ కోర్ లెవెల్ ఎక్కడి నుంచి చూస్తే అది ఒరిస్సా నుంచి జరిగింది. నేను వాళ్ళ SHOకి వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, అన్నీ చేశాను, కానీ 3 months నుంచి అది ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వరు. మీరు ఒరిస్సాకి రండి, ఏమైనా సాల్వ్ చేయాలంటే ఒరిస్సాకి రండి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ భాష మనకు తెలీదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ఆల్ దీస్ థింగ్స్ వెళ్ళిన తర్వాత సాల్వ్ అవుతుందో సాల్వ్ కాదో తెలీదు. సో ఒకసారి ఆ మార్క్ పడింది అంటే మళ్ళీ వెళ్ళిపోవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం పేమెంట్స్ తీసుకునేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా కాన్షియస్గా ఆలోచించి చేయడం అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ వీలైతే క్యాష్ దానికి వెళ్ళినా కూడా బాగుంటుంది. సో NPCI ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని పేమెంట్స్ ఏదైనా ఫ్రాడ్ నెంబర్స్ ఏవైనా ఉంటే దానికి ఆటోమేటిక్గా ఫ్రాడ్ అని చెప్పి గూగుల్ పేలో కూడా పంపించేటప్పుడు చూపిస్తున్నారు. గూగుల్ పేలో పంపించేటప్పుడు మీరు నిజంగా పంపిస్తున్నారా, ఇతని పైన ఫ్రాడ్ లాగా ఉంది అనిపిస్తుంది అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చారు. సో పంపించేటప్పుడు అట్లాంటిది ఏదైనా వచ్చింది అని అంటే మీరు ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ క్యాష్ ఇవ్వడానికి ట్రై చేయడం బెటర్ ఆప్షన్. ఎవరికైతే మ్యాసివ్ గా ఒకటేసారి ఒక డేలో ఒక 100-200 ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో వాళ్ళకి పంపించేటప్పుడు మీకు అడుగుతుంది మీరు నిజంగా తిరిగి పంపిస్తున్నారా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా అడిగి మిమ్మల్ని పంపిస్తున్నారా అని అడిగితే థింగ్ తీసుకొచ్చింది ఒక 3 seconds పాపప్ విండో లాగా చూపిస్తుంది. ఓకే అండి. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువ యూత్ అనే కదా అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి సో వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఇందాక అన్నట్లు వాట్సాప్ లో ఆల్రెడీ లింక్స్ అవి పంపుతున్నారు. అండ్ ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, మరి ఎలాంటి ఫ్రాడ్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇంకా వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఇలా చాలా ఫ్రాడ్స్ ఎలా జరిగే అవకాశం ఉందంట? సో ఇప్పుడు ఫేస్బుక్ ఒక్కొక్క ఛానల్ గురించి మాట్లాడారు. ఫేస్బుక్ లో ఏం చేస్తారు అంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు AI తోని ఏం చేయొచ్చు అంటే సేమ్ హ్యూమన్ లాగా కనిపించే, ఇప్పుడు మీకు నచ్చే విధంగా మీకు ఇష్టం ఎవరు అని తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మహేష్ బాబు గారు అంటే ఇష్టం, నేను మహేష్ బాబు ఫేస్ లాగా కొంచెం జూనియర్ మహేష్ బాబు స్టైల్లో ఉండేటట్టు నేను ఒక AI ఇమేజ్ AI అవతార్ తయారు చేసుకోవచ్చు.
ఫస్ట్ పాయింట్. నేను ఏ అవతార్ తయారు చేసుకొని ఈ ఏ అవతార్తోని సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాను. సోషల్ మీడియాలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నేను ఇక్కడికి వెళ్తున్నట్టు, నేను దుబాయ్లో తిరుగుతున్నట్టు అలా ఇలా పోస్టర్లు పెట్టేసుకొని ఫోటోలు పెడుతూ మీతోని స్నేహం చేస్తూ ఓకే నేను ఇలా ఉంటాను. మీరు బేసిక్గా ఏంటి అంటే జనరల్గా ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ఎక్కువ నమ్మకం చాటింగ్ రూపకంలో చేస్తారు. రైట్. సో అక్కడ కూడా ఏఐని యూజ్ చేసి మీకు నచ్చేది ఏంటి అని చెప్పి ముందే తెలుసుకొని మీకు ఏది ఇష్టం, మీకు ఏ కలర్ అంటే ఇష్టమో ఆ కలర్ రిలేటెడ్ ఫొటోస్ పెట్టడం, మీకు ఏ ఫుడ్ ఇష్టమో ఆ ఫుడ్ రిలేటెడ్ గురించే మాట్లాడము అన్నీ చేసి మిమ్మల్ని నమ్మిస్తారు. మిమ్మల్ని నమ్మించి తర్వాత ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ థింగ్స్ జరగవచ్చు. మీ ఫోటోలు పంపించమని అడుగుతారు, లేదంటే వీడియోలు పంపించమని అడుగుతారు, లేదంటే క్యాష్ పంపించమని అడుగుతారు. నేను అర్జెంట్లో ఉన్నాను, నేను ఇందులో పెట్టాను, ఆల్రెడీ డబ్బులు పెట్టాను, ఇందులో నుంచి డబ్బులు రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఫేక్ స్క్రీన్ షాట్ కూడా ఏఐతో క్రియేట్ చేయొచ్చు. నా బ్యాంక్లో లాక్ అయిపోయి ఉంది, నాకు ఎమర్జెన్సీలో డబ్బులు అవసరం ఉంది అంటే మీరు పంపించేస్తారు. మీరు పంపించేటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఏదో ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ త్రూ పేమెంట్ చేసేయి, లేదంటే నా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేది ఉంది నువ్వే పేమెంట్ చేసాయి, నా క్రెడిట్ కార్డు ఉంది అని అంటే మీరు ఏమై అనుకుంటారు, నమ్మేసి మీరే పేమెంట్ చేస్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీ డేటా ఉంది, మీ ఫేసెస్ తెలుసు, మీరు ఏది ఇష్టమో తెలుసు, మీకు ఏది ఇష్టం లేదో తెలుసు, మీ వీక్నెస్ తెలుసు, మీ స్ట్రెంగ్స్ తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి అప్పుడు బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి అలా లాట్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఫేస్బుక్. సో ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తాను అంటే ఇన్ కేస్ అందరూ కూడా ఏంటంటే అయ్యో నీకు ఫేస్బుక్ లేదా అంటే ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటారు చాలా మంది. నువ్వు ఇన్స్టాగ్రామ్లో లేవా అంటే క్రియేట్ చేసుకుంటారు. ఒకటి ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నిజంగా వాడతారు అంటేనే క్రియేట్ చేసుకోండి. లేదు క్రియేట్ చేసి వాడకుండా పక్కన పెట్టేస్తే అది ఇంకా డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్పింది ఏంటి, కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి మిమ్మల్ని నమ్మించడం మోసం. సెకండ్ టైప్ ఏంటి అంటే మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు కానీ వాడట్లేదు. వాడినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుని ఉంటారు కదా, మీ పేరు పైన మీ ఫోటోలను యూజ్ చేసుకొని కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే పంపించేస్తారు. వాళ్ళకి పంపించేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అరే మనోళ్ళే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్వర్జేషన్ ఏముంటుందంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి, ఈ నెంబర్కి పంపించేసాయి. సో ఫేస్బుక్లో ఎవరో పంపించారు అని అంటే మనం ఏమనుకుంటాం, మరి నిజంగా ఎమర్జెన్సీలో ఉన్నాడేమో అని చెప్పి జనరల్గా పంపించడానికి ట్రై చేస్తుంటాం. అక్కడ లింక్ ద్వారా పంపిస్తే ఇంకా డేంజరస్. ఫోన్పే గూగుల్ పే పంపించాము అని అంటే ఓకే ఆ పైసలు వెళ్ళిపోయినట్టే మనం మర్చిపోవాలి. సో ఇలాంటివి జరుగుతాయి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకొక విషయం కూడా ఏం జరగవచ్చు అని అంటే మీ వీడియోని తీసుకొని నేను వీడియో కాల్ కానీ నేను ఆడియో కాల్ కానీ మీ ఫేస్ని క్లోన్ చేసి డీప్ ఫేక్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫేస్ క్లియర్ కనబడదు, మామ ఇమీడియట్గా డబ్బులు పంపి అని చెప్తే మీ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు కానీ ఫేస్బుక్లో కాల్ చేసి పంపిస్తే ఇమీడియట్గా మీరు డబ్బులు పంపించేస్తారు. అరే నిజంగా మా ఫ్రెండే నేను వీడియో చూశాను, ఫోన్ వచ్చింది మీకు ఫోన్ వచ్చింది. ఫోన్లో వాయిస్ క్లోనింగ్ ఇస్ సమ్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఎందుకనంటే ఆన్లైన్లో మార్కెట్లో మనకు టూల్స్ వచ్చేసాయి. 11 Labs అని ఉంది, ఫిష్ ఆడియో అని ఉంది. ఈ టూల్లో ఏంటంటే మీకు ఒక 15 సెకండ్లు కానీ 20 సెకండ్లు మీ వాయిస్ ఇచ్చేస్తే మీరు మాట్లాడుతున్నట్టే సేమ్ క్లోన్ వాయిస్ క్రియేట్ అవుతుంది. క్లోన్ వాయిస్ క్రియేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఏఐ ఏజెంట్ని వాడి మీరు మాట్లాడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అని వచ్చాయి, కొత్తగా వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వాపి కొన్ని టూల్స్ వచ్చేసాయి. ఆ టూల్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఒకటేసారి 1,00,000 మంది కాల్ చేసి, లేదంటే మీ కాంటాక్ట్స్ లిస్ట్ నా దగ్గర ఉంది, 4,000 మెంబర్స్ కాంటాక్ట్ ఉంది, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, పేర్లు సేవ్ చేసుకున్నారు. నాన్న అన్నప్పుడు నాన్న అని సేవ్ చేసుకుంటారు, బంగారం అన్నప్పుడు బంగారం, హాయ్ బంగారం అని చెప్పి కాల్ చేసి ఇలా నేను ఇట్లా ఉన్నాను నాకు పంపి అని అంటే పర్సనలైజ్డ్ కాల్ పంపి అంటే ఏం చేస్తారు, నేను ఇప్పుడు మీరు మామయ్య ఆనంద్ మామయ్య అని సేవ్ చేసుకున్నారు, ఆనంద్ మామయ్య అని చెప్పి కాల్ వెళ్ళిపోయి ఆనంద్ మామయ్య నేను ఇట్లా ఉన్నాను అది అని చెప్పి, ఎందుకంటే మీ ఫోన్లో ఆనంద్ మామయ్య అని సేవ్ చేసుకున్నారు, ఆ నెంబర్కి కాల్ వెళ్ళిపోయి ఆనంద్ మామయ్య నాకు ఇక్కడ డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి వేరే నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నేను కాల్ చేసిన నెంబర్కి నా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చెయ్యు, ఇమీడియట్ అవసరం ఉంది అని అంటే ఇమీడియట్గా ఏం చేస్తారు, మీ ఒరిజినల్ నెంబర్ కూడా కాల్ చేయకుండా చేస్తారు అండ్ కాల్ కట్ అయిపోతుంది. 10 సెకండ్స్ మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ కాల్ కూడా వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరో అనవసరంగా ఏమంటారు తప్పుడు కేసులో నన్ను పెట్టేసేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు, నాకు అర్జెంట్ నాకు ఒక 5,000 రూపీస్ పంపించేసాయి, మళ్ళీ ఈ ఫోన్కి ఫోన్ చేయకు, చేస్తే కాల్ కలవదు కాబట్టి ఇమీడియట్గా పంపించేసాయి అంతే. అప్పుడు ఏమైపోతుంది, ఇమీడియట్ గా పంపించేస్తారు, ఎమోషన్ తోని పంపించేసిన తర్వాత దట్ ఈస్ లేటర్ మళ్ళీ మీరు కాల్ చేసినా లేదా మీ నెంబర్ కి మళ్ళీ కాల్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓకే ఇది సైబర్ క్రైమ్ జరిగింది, సైబర్ నేరంలో ఇది జరిగింది అని చెప్పి ఆలోచించరు. కాబట్టి అదే చెప్తున్నాను, కాన్షియస్నెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు దానిలో ఏది చూసేది నమ్మలేము, వచ్చింది నమ్మలేము, వాట్సాప్ లో వినేది కూడా అసలుకే నమ్మలేము. నేను ఇప్పుడు ఫేస్బుక్ లో చెప్పాను, ఫేస్బుక్ లో ఎవరైనా మీకు వీడియో కాల్ చేసి ఇలా చూపించారు అని అంటే మీరు ఏం చేస్తారు, నిజమే అనుకుంటారు ఫేస్బుక్ లో. అండ్ ఫేస్బుక్ లో పోస్ట్లలో కూడా
చాలాసార్లు ఇంకొక టైప్ ఆఫ్ క్రైమ్ ఎటువంటి జరుగుతుంది అంటే అమెజాన్ వాళ్ళు 100 ఫ్రీ ఐఫోన్లు ఇస్తున్నారు, నాకు వచ్చింది మీరు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మ్యాట్రిమోనీ రిలేటెడ్ స్కామ్స్ కూడా చాలా చేస్తున్నారు. మ్యాట్రిమోనీ రిలేటెడ్ స్కామ్స్ చేస్తారు, చాలా థింగ్స్. మ్యాట్రిమోనీ రిలేటెడ్ అయితే పెద్ద స్కామ్సే. వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళ పేరెంట్స్ని పంపించి నిజంగానే పెళ్లి చూపులు జరిగినట్టు జరుగుతుంది, అన్నీ అయిపోతుంది. ఆ పర్సన్ పెళ్లి కొడుకు ఫారెన్ నుంచి వస్తాడు. ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే నేను చాలా క్యాష్ డబ్బులు ఇవన్నీ తీసుకొస్తున్నాను, ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత హీల్ కమ్, నేను వస్తున్నాను, ఇక్కడ నన్ను కస్టమ్స్లో పట్టుకున్నారు, నా దగ్గర ఫారెన్ కరెన్సీ ఉన్నాయి కాబట్టి నువ్వు కొన్ని డబ్బులు పంపిస్తే దాన్ని విడిపించి తీసుకొస్తాను, ఇంత తీసుకొస్తున్నాను అది అంటే నిజంగానే డబ్బులు పంపించేసి ఆల్ దీస్ థింగ్స్ జరిగిన తర్వాత వెళ్ళి చూస్తారికి ఆ పేరెంట్స్ ఉండరు, వీళ్ళు కూడా ఉండరు. ఇలాంటివి ఎన్నో థింగ్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. నేను చెప్పింది కూడా నిజంగా జరిగిన స్టోరీ. రైట్, ఇందాక మీరు చెప్పింది ఏదైతే ఫేస్బుక్ లో నుంచి కానీ లేదా ఏదైనా పంపించేది అనేది గతంలో కూడా చూసాం. బట్ మీరు చెప్పిన తర్వాత ఏఐ తో ఇంకా ఎంత వాళ్ళకి ఈజీ అయిపోయింది అనేది చాలా ఈజీ అయిపోయింది, క్లియర్ కట్ నమ్మకం ఈజీ అయిపోయింది. సేమ్ టైం వేల మందికి 100 మందికి కాల్స్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆయన తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. రైట్, కాస్ట్ అండ్ టైం కూడా మనకి ఆలోచించుకునే ఆ టైం ఇవ్వరు కదా. 100%. అది ఫేస్బుక్ లో ఇంకా కూడా ఏంటంటే స్పామ్ లింక్స్ పైన క్లిక్ చేయడము, అందులో ఏదో యాప్ వచ్చింది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక 100 రూపీస్ వస్తాయి, 200 రూపీస్ వస్తాయి అని చెప్పి మనము ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా మేజర్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏంటి అంటే ఆ లింక్స్ పైన కొన్నిసార్లు క్లిక్ చేసినప్పుడు, ఏదైనా లింక్స్ పైన క్లిక్ చేసినప్పుడు మన మొత్తం ప్రొఫైల్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీ ప్రొఫైల్స్ కూడా అట్లాంటి చాలాసార్లు జరిగినాయి. సో ఎనీ వెబ్సైట్ ఆర్ ఎనీ అప్లికేషన్ నేను ఏం చెప్తాను అంటే మీరు యూజ్ చేస్తే మాత్రమే క్రియేట్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, సో దాంట్లో కూడా వెరిఫికేషన్స్ ఉంటాయి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కానీ అలాంటి థింగ్స్ ఉంటాయి. అలాంటి థింగ్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి అన్నిటికీ సేమ్ పాస్వర్డ్స్ పెట్టుకోకండి. చాలా సార్లు ఏం చేస్తారంటే వాళ్ళ మదర్ పేరు, ఫాదర్ పేరు, వాళ్ళ బాబు అలాంటి పాస్వర్డ్స్, @ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఇండియా @123, ఐ లవ్ యూ @123 ఇలాంటి పాస్వర్డ్స్, లేదంటే ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ @123 ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకుంటారు. ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక దగ్గర ఒక ప్యాటర్న్ కనుక లీక్ అయింది, ఒక జీమెయిల్లో కానివ్వండి ఎక్కడైనా లీక్ అయింది అని అంటే అక్కడ నుంచి వేరే సోర్సెస్లో మనకి ఏ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తెలిసిపోయి అక్కడ నుంచి డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఈమెయిలే కదా ఖాళీ అని అనుకుంటాం, ఏముంది ఈమెయిల్ ఐడి హ్యాక్ అయితే అని అనుకుంటాం. కానీ ఈమెయిల్ హ్యాక్ అయితే మన ఈమెయిల్లో గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది, మన ఫొటోస్ అని వెళ్ళిపోతాయి. ఈమెయిల్కి ఓటీపీస్ వస్తాయి, బ్యాంక్ ఓటీపీస్ వచ్చినప్పుడు ఓటీపీస్ వస్తాయి. ఈమెయిల్తోని వేరే అథెంటికేషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ వెబ్సైట్స్కి లింక్ అయి ఉంటే మన ఆధార్ కార్డ్ యొక్క ఫింగర్ ప్రింట్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. డిజిలాకర్లో మనం పెట్టుకున్నట్టయితే ఓటీపీస్ వచ్చినప్పుడు ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ కూడా ఈమెయిల్కి కూడా వస్తుంది, ఎట్ ఏ టైం మొబైల్ కూడా వస్తుంది. అట్లాంటి 2 months జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 2-3 monthsకి ఒకసారి వాళ్ళ పాస్వర్డ్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడము. పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఉందని చెప్పి కనెక్ట్ అయిపోతారు. అలాంటి ఫ్రీ వైఫైస్ కనెక్ట్ అవ్వకపోవడం కూడా చాలా మంచిది, ఉత్తమం. సో ఈ సోషల్ మీడియాలో ఇవి థింగ్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ పర్సన్ ఈవెన్ వాట్సాప్లో అయినా, సోషల్ మీడియాలో అయినా, ఫేస్బుక్లో అయినా ఏదైనా యాప్ పంపించి డౌన్లోడ్ చేసుకోమన్నా చేసుకోకండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే లింక్ పంపించి మీరు జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, సోషల్ మీడియా నుంచి జాయిన్ అవ్వకండి, తెలియని వ్యక్తులు అయితే అస్సలు చేయకండి. పేమెంట్స్ చేయడం వాళ్ళలో పంపించిన లింక్లో పేమెంట్స్ చేయకండి. నెక్స్ట్ ఆ ప్రొఫైల్ ఎవరిదైతే ఉందో అది ఒరిజినలా కాదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరికైనా డబ్బులు ఎవరైనా పంపిమన్నారు అంటే వాళ్ళ ఒరిజినల్ నెంబర్కి కాల్ చేయండి. అది ఎవరైనా కానివ్వండి ఒరిజినల్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేయకపోతే ఇమీడియట్గా ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి. ఫస్ట్ ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు ఇమోషనల్గా ఆడుకుంటారు. సో ఇప్పుడు తాతయ్యకి ఫోన్ చేశారు, మనవనికి ఫోన్ చేశారు, మేము మనవని ఇలా అరెస్ట్ చేసాము, మీరు డబ్బులు పంపించండి అంటే ఆబ్వియస్లీ అసలు తెలియకుండా మనవనికి ఫోన్ చేయకుండా డబ్బులు పంపించేస్తాం. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా అవేర్గా మైండ్ కాన్షియస్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో అందరికి వచ్చే డౌట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో పబ్లిక్ అకౌంట్ ని హ్యాక్ చేయడం కంపేర్ టు ప్రైవేట్ అకౌంట్ ఇది ఈజీ అంటారా? ఇంకా ఏదైనా ఈజీయే, అకౌంట్లో డిఫరెన్స్ ఏముండదు. పబ్లిక్ అయినా ప్రైవేట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ అని అంటే ఎవరికైనా మీ ఫోటోలు కనిపించేటట్టు పెడతారు. ప్రైవేట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఫాలోయింగ్ చేసే వాళ్ళకి మీరు కనిపించేటట్టు పెడతారు, మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1.5-2 months నుంచి మీ ఫ్రెండ్ లాగా ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాను అనుకుందాం. మీరు నా ఫ్రెండే కదా ఒరిజినల్ ప్రొఫైల్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ దానిలోకి వచ్చి మీ ఫోటోలు అనేది తీసుకుంటాను. ఆల్ దీస్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. అండ్ ఇంకోటి జనాలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికి కూడా చెప్తున్నాను,
డీప్ ఫేక్ అనేది కామన్ అయిపోయింది. ఏది వచ్చినా కూడా ప్యానిక్ అవ్వకండి. ఆల్ దోస్ థింగ్స్ మీకు ఏదైనా జరిగింది, వీడియో వచ్చింది అంటే ఇమీడియట్గా ఒక చిన్న ట్రిక్ ఏంటంటే వాళ్ళకన్నా ముందే మీరే చెప్పేసేయండి, మీ ఫోన్ హ్యాక్ అయిపోయింది, వీడియోస్ ఇలా మార్ఫ్ చేసి పంపిస్తారు, ఇన్ కేసు మీరు కూడా అది ఓపెన్ చేస్తే మీ ఫోన్ కూడా హ్యాక్ అయిపోతుంది. సింపుల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీకు ఎవరైనా మీ డీప్ ఫేక్ కానీ ఏదైనా చేసి పంపించారు అని అంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తాను అని చెప్తారు. మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు ముందే పంపించేసేయండి, చెప్పండి ఇలా డీప్ ఫేక్ జరుగుతుంది అని చెప్పి. సో ఎందుకంటే బేసిక్గా ఇది చాలా మంది ఉమెన్కి జరుగుతుంది. ఆ ఉమెన్కి ఎట్లాంటి జరుగుతుందంటే వాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ అవ్వట్లేదు, వాళ్ళ హస్బెండ్ ఫోన్ హ్యాక్ అయినా కూడా అందులో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ నుంచి తీసుకొని పంపేయడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అండ్ కొంతమంది ఏంటి అంటే నిజంగా సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా జరిగినాయి. సో చాలా సార్లు న్యూస్ లో కూడా చూస్తుంటా. అప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అనేది నేను చాలా రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ థింగ్, అట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ లో కూడా ఏది గుడ్ అండ్ ఏది బ్యాడ్ ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం 100% ఎమోషనల్ దాన్ని స్టాండర్డ్ గా పెట్టుకొని. అందుకే చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, డీప్ ఫేక్ కామన్ అయిపోయింది. రైట్. కాబట్టి అది ఎవరైనా కూడా ఎవరు చేసినా కూడా అది ఫేక్ వీడియో అని మీరు చెప్పేయచ్చు. పెద్ద పెద్ద మినిస్టర్లకి సెలబ్రిటీస్ కే జరుగుతున్నాయి, అట్లాంటిది కామన్ మ్యాన్ కి సెక్యూరిటీ ఎలా ఉంది? రైట్ అండి. సో నిజంగా కొన్ని విషయాలు మైండ్ బ్లాక్ అయిపోయాయండి నిఖిల్ గారు. సో డెఫినెట్లీ ఇలాంటివి అవసరం నిజంగా. అంటే ప్రజలకి ఇందులో ఎంత అవగాహన అవసరం అంటే మనం ఎంత చేస్తున్నా మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళు దానికి ఇంకా లూప్ హోల్స్ ఎత్తుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నిజంగా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.